చేయలేకపోయానే, అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు చేయలేకపోయినా, ఇప్పుడు విడిపోయినప్పుడు చేయలేకపోతున్నా అనే ఒక బాధ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఈ విధంగా పిచ్చివాగుడు వాగటమే తప్ప చంద్రబాబు నాయుడు నిజంగా మనసులో ఇలాంటి కొడుకు నాకుంటే ఎంత బాగుండని నాకు తెలిసి ప్రతిసారి అనుకుంటారు. జగన్ సార్ ఇటే చూస్తుంటారు అసెంబ్లీలో. నేను ప్రతిసారి అనుకుంటాను నాకేమో పప్పుగాడు పుట్టాడు, ఇలాంటి వాడు పుట్టింటే నేను ఇంకా చక్రం ఢిల్లీలో తిప్పుంటానని అనుకుని ఉంటారు. అలా ఉంటుంది. మీరు ఒక్కళ్ళకి ఇస్తున్నాము అని సంతోషపడుతుంటే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు చంద్రబాబు. ముందు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పిన వాగ్దానం ఏమైందో అడగండి. మీరు జాబ్లు ఇవ్వలేదు అంటున్నారు. ఎవరు? జగన్ వచ్చాక ఇచ్చిన మేము ఇస్తున్నాం కదా, ఏ కాలేజ్లో ఏమేమి ఇచ్చినాము, ఏ సచివాలయ వ్యవస్థలో ఎంతమందికి ఇచ్చాము, జెంట్స్కి ఎంతమంది ఇచ్చాము, లేడీస్కి ఎంతమంది ఇచ్చాము, వాలంటీర్స్కి ఎంతమంది ఇచ్చాము, డాక్టర్స్కి ఎంతమంది ఇచ్చాము, డిఎస్సిలో లాస్ట్ టైం ఎంతమందికి ఇచ్చాం, ఇప్పుడే ఎంతమందికి ఇవ్వబోతున్నాం, క్లియర్గా నేమ్ అడ్రస్తో ఉంది. కావాలంటే వాళ్ళకి మీకు కావాలన్నా కూడా నేను ప్రింట్అవుట్ తీసిస్తా. ఎన్ని లక్షల మందికి ఇచ్చాము, ఒకరి ఇద్దరికి కాదు, లక్షల్లో ఇచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, జనవరిలో ఇస్తామని జాబ్ క్యాలెండర్ మర్చిపోయారు. ఎవరు? ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోయారన్నది అసలు సమస్య. అదే అంటున్నాను కదా, మాట్లాడటానికి ఏమీ లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు మాట్లాడటమే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పిన 600 హామీల్లో నువ్వు ఏం చేసావు, మేము చెప్పిన హామీల్లో మేము ఏం చేసామో డిస్కషన్కి రండి. రెండోది, ప్రతి ఇంటికి వెళ్దాం. ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ ఏ ఇల్లు అయినా నువ్వు సెలెక్ట్ చేసుకో. నువ్వు 14 ఏళ్లలో నువ్వు చెప్పిన 3 మేనిఫెస్టోస్లో ఎన్ని చేసావు? మేమున్న ఈ 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన